అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే 9:30 వరకల్లా వీళ్ళందరూ అయితే వచ్చారు. అయితే ఇక్కడ అప్పుడు టైం 9:30 అవుతుంది. నేను గ్రామ పంచాయతీకి వెళ్ళాల్సి ఉంది. స్వచ్ఛతా హే సేవ అనే కార్యక్రమం గురించి ఈరోజు వ్యాసరచన పోటీలు స్కూల్లో పెట్టాలి. ఏం తెచ్చుకోర్రు ఎన్ని తెచ్చినా ఉదయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకొని తినాల్సిందే. పరిసరాల పరిశుభ్రత తెలియదా? హెచ్ఎం సార్ గారు అయితే ఇక్కడ వ్యాసరచన పోటీ గురించి పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత గురించి వాటి గురించి రాయమని చెప్పారు. ఇక్కడ బ్యానర్ అయితే తీసుకొచ్చారు గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు. మా కార్యదర్శి గారు మీటింగ్ ఉండటం వల్ల రాలేదు. మేమైతే మామూలుగా పెన్నులు సార్ ఏమైనా గిఫ్ట్లు ఇవ్వమన్నారు. పెన్స్ అయితే తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు 3 పెన్నులు తీసుకొస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్కూల్ టీచర్స్ సారు, మేడం, ఇక్కడ ఒక సార్ ఉన్నారు. 8th క్లాస్ పిల్లలకి అనేది ఇది కండక్ట్ చేయటం జరిగింది వ్యాసరచన పోటీలు. ఇక్కడ పిల్లలకి ఇస్తూ మేమైతే ఫోటోలు దిగాము. మామూలుగా అసలు ఏమి ఇవ్వకుండా పెన్నులు అయితే తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంగన్వాడీ కేంద్రానికి వచ్చాను. అంగన్వాడీ కేంద్రంలో మళ్ళీ మా పిల్లలకి రాయకపోతే మాత్రం ఇంటి దగ్గర వాళ్ళు అడుగుతారు కాబట్టి మళ్ళీ వీళ్ళని ఏబిసిడీలు రాపిస్తున్నాను. ఇలా అనేది చేస్తారండి. మరి టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ అనేది నడవాలి. పిల్లలు అయితే రాస్తారు. చాలా వరకు చూపిస్తే అయితే ఇంక మొత్తం జెడ్ వరకు రాస్తారు. ప్రతి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మంచిగా చూపించుతూ రాపిస్తే మాత్రం మొత్తం రాస్తారు జెడ్ వరకు. చిన్న బాబు నర్సరీ అబ్బాయి కానీ ఏబిసిడీలు చూపిస్తుంటే అయితే రాస్తూ ఉంటారు. ఏబిసిడీలు తొందరగా వస్తాయండి వాళ్ళకంటే పిల్లలకి. ఇందులో కొంతమంది వాళ్ళు కూడా రాస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇంక మధ్యాహ్నం భోజనం టైం అయింది. వీళ్ళు భోజనం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.